గ్రూప్ 1 సంబంధించి ఇంకా స్పష్టమైన క్లారిటీ రానట్టు ఉంది. నిరుద్యోగ పోరాట సమితి ఈ పరీక్షల్ని పోస్ట్పోన్ చేయాలి, స్టే వేయించాలంటున్నారు. అందులోనే కొంతమంది పిటిషన్పై ఫర్దర్ కోర్టు ప్రొసీడింగ్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారు. నిరుద్యోగ పోరాట సమితి తరపున మరి వాళ్ళు ఏం చేస్తారో తెలియదు, కానీ కొన్ని వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరూ కూడా స్టే తేవాలి అని, అంటే ప్రిపరేషన్కి టైం చాలలేదు, అందుకు స్టే తేవాలని. అలాగే రైల్వే జాబ్స్, ఇంకా మిగిలిన కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ తాలూకా జాబ్స్ చాలామంది ఉన్నాయి. వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ క్లాస్ అవుతున్నాయి, అందువల్ల స్టే తెప్పించాలని మరి కొంతమంది 40 రోజుల టైము ఏం చదువుతామో కనీసం 90 రోజుల సమయం ఇవ్వాలని ఇంకొంతమంది. సో ప్రధాన కేసు యొక్క పరిణామాల గురించి సమాచారం అయితే ఏం తెలియలేదు, కానీ ఆల్రెడీ కీ అంటే కొంతమంది మిత్రులు అన్నట్టుగా ఇంతవరకు ఫైనల్ కీ ఇవ్వలేదు అంటున్నారు. సో దాని ప్రకారంగా ఏదైతే హిడెన్ కీ ఉందో దాని ప్రకారంగా వచ్చిన 1300 మంది అభ్యర్థులు ప్రిపరేషన్ కోసం కొంత ఎక్కువ సమయం అడుగుతున్నారు. ఇప్పటికే ఏపీపీఎస్సి కార్యదర్శి వారికి తమ విజ్ఞాపనలను మెయిల్ ద్వారా పంపించారని తెలుస్తుంది. ఈ విధంగా కేవలం ప్రధాన అంశాలని కొంత హిడెన్ చేస్తూ పరీక్షకులకి ఎక్కువ సమయం కోసం స్టేని పొందాలనే ఉద్దేశంతో చాలామంది నిరుద్యోగ సెలెక్టెడ్ అభ్యర్థులు గ్రూపులుగా ఏర్పడి ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఈ నెల 13వ తేదీ లోపే జరగాలని మరి ఒక న్యాయ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పరీక్షల ప్రాసెస్ ప్రారంభమైన తర్వాత ఏపీపీఎస్కి కొంత బలం ఎక్కువ అవుతుంది. ఈ సందర్భంలో ముందుగానే వాళ్ళు కోర్టుని ఆశ్రయిస్తే కోర్టు వీళ్ళ యొక్క రిక్వెస్ట్ని కన్విన్స్ చేస్తూ ఏదైనా ఒక అవకాశం ఇస్తుందేమో చాలామంది అనుకుంటున్నారు. గ్రూప్ 1కి సంబంధించి ఇంకా అనేక గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపుల్లో బృందాలు ఉన్నాయి. ఎవరికి వాళ్ళే ప్రత్యేకంగా టిక్కింగ్ చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. ప్రధాన సమస్యలపై కూడా డిస్కస్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో వి కాంట్ ఎక్స్పెక్టెడ్. పరీక్షలు జరుగుతాయి, కానీ వాటికి సంబంధించి కోర్టు ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. కోర్టులో ఇంతకీ ఈ అభ్యర్థన సమంజసంగా ఉంది అని యాక్సెప్ట్ చేస్తుందో లేదో
మనకి 20వ తేదీ కల్లా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చాలామంది సీరియస్గా చదువుతున్నారు. కోవిడ్ అనంతరం ప్రపంచంలో వ్యక్తిగత జీవనంలో, సామాజిక జీవనంలో మార్పులు బాగా వచ్చాయి కనుక వాటికి సంబంధించి అందరూ దృష్టి సారిస్తున్నారు. కానీ ఏమైనా జరగడానికి అవకాశాలు ఉన్నాయని నమ్మే వాళ్ళు కూడా బలంగా ఉన్నారు. థ్యాంక్ యూ. గ్రూప్ 1 సంబంధించి ఇంకా స్పష్టమైన క్లారిటీ రానట్టు ఉంది. నిరుద్యోగ పోరాట సమితి